ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఆయన సెల్ఫ్ గోల్ అనుకోవాలా లేకపోతే ఆత్మరక్షణలో పడేస్తున్నారా అధికారంలో ఉన్నటువంటి వారిని ఎందుకు ఈ రకంగా విచారణ జరపాలి వాళ్ళపైన కేసులు పెట్టాలన్నారు అదే పరిస్థితి గతాన్ని కూడా తవ్వేటువంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది సార్ గతంలో రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శించారనో వెటకరించారనో ఆయన పుట్టినరోజున ఆయన అరెస్ట్ చేసుకొచ్చి కర్రలతో కాళ్ళ మీద కుళ్ళబొడిచి డాక్టర్లతో సొరియాసిస్ వ్యాధి అని చెప్పి ప్రాణాలతో పోరాడిన పరిస్థితి చూసాం. ఈ రోజు ఒక వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే గతంలో ఆయన ఎంపీ ఇక్కడ ఈయన ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి ఈ రోజు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అంటూ ఢిల్లీకి పోతుంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కన్సర్న్ అధికారులు. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారో ఒక 9th క్లాస్ స్టూడెంట్ ని అడిగితే ఆర్టికల్స్ ఓపెన్ చేసి చెప్తారు ఈ టైంలో రాదు సార్, ఈ టైంలోనే విధించాలి సార్, లేకపోతే ఒక ఎమర్జెన్సీ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందో 3-4 స్టెప్స్ ఉంటాయి సార్. అది కూడా తెలీదు. పేపర్లు కొట్టేసిన వాడికి అంటే పేపర్లు కొట్టేసి 10th క్లాస్ పాస్ అయిన వాడికి ఇవన్నీ వస్తాయని మేమైతే అనుకోము. నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అన్నప్పుడు కాబట్టి ఆయన ఏ స్కూల్లో చదువుకున్నాడు ఆ స్కూల్లో మేము మా పిల్లల్ని చదివించాం, అది తీసేయండి. కానీ ఈ రోజు మన నెగ్లిజెన్సీనా లేకపోతే మన మంచితనమా లేకపోతే అతనికి ఇంకా నోరు ఇవ్వడమా లేకపోతే శిశుబాలుడు 99 తప్పులు వచ్చే వరకు శ్రీకృష్ణ వధ జరగదు ఇంకా 90 జరుగుతున్నాయి రజనీ గారు ఇంకొంచెం ఓర్చుకుందాం అని అంటారా? మరి మాకైతే అర్థం కావట్లేదు సార్. మోరోవర్ ఆయనకు అలవాటైన పని ఓదార్పు యాత్ర. మనందరికీ తెలుసు ఓదార్పు యాత్ర. మన ఆయన చనిపోయినాడంటూ వీధికి విగ్రహాలు పెట్టి ఓదార్పు యాత్ర చేశాడు. ఈ 36 మంది కుటుంబాలని కలవలేదేంటి? ఈ 36 మంది కుటుంబాల్లో కింద కూర్చొని వాళ్ళ మడత మంచాల్లో కూర్చొని తింటూ ఫోటోలు ఫ్లెక్సీలు బయటకు వదలలేదేంటి? ఆ కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి కదా, ఇవ్వలేదేంటి? ఈ రోజు సార్ కొండేపిలో ట్రాక్టర్ తో ఒక దళిత బిడ్డను తొక్కిస్తే నేనే స్వయంగా వెళ్ళి రోడ్డు మీద ధర్నా చేశాను సార్. ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం సరిగా చేయలేదని. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు నక్క ఆనందబాబుని పంపించారు, కొండేపి ఎమ్మెల్యే గారిని పంపించారు.